రాలేదు మీటింగ్ కు, రేపు ఒక్కసారి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటది, జర సార్ దగ్గర ఎవరున్నారో చెప్పు అన్నాడు. నేను ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉంటే అప్పుడు మన మహబూబ్ నగర్ వాళ్ళది ఎలక్షన్ ఉంటే అక్కడెక్కడో క్యాంప్ ఉంటే ఆడికి పోయినా. ఆడికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా సారు కడియం సిఆర్ గారు తన ఫ్యామిలీతో వస్తారట అంటే సారు వెంటనే రేపు భోజనానికి రమ్మన్నాడు. భోజనానికి వచ్చిండ్రు, భోజనం చేసిండ్రు, 2 గంటలు కూర్చున్నాడు. నాకు అందరికంటే ఎక్కువ సాయం చేయాలి సార్, నాకు కొద్దిగా ఎక్కువ సాయం చేయాలి వరంగల్కి అన్నాడు. అది కూడా ఓకే అన్నాడు సారు. ఇవన్నీ అయిపోయినాక మంచిగా సంతృప్తిగా ఫోటోలు దిగి ఎక్కడోళ్ళు అక్కడ పోయినరు. తెల్లారి ఆ కావ్య కూడా నాకు ఫోన్ చేసింది. అమ్మాయి, అన్న మా ఆయన గుంటూరు ఒంగోలు, ఆయన దగ్గరను ఆంధ్ర, ఆయన కూడా కేసీఆర్ సార్కి ఫ్యాన్ అయిపోయిండు అన్న, మొదటిసారి కలిసిండు, పెద్ద ఫ్యాన్ అయిపోయిండు కేసీఆర్ గారితో, గంటన్నర కూర్చున్నాక ఇంత గొప్ప నాయకుడి కింద నువ్వు పనిచేసే అదృష్టం నీకు వచ్చింది అన్నాడు, ఫ్యాన్ అయిపోయిండన్నా అని ఆమె కూడా చెప్పింది. చాలా సంతోషంగా ఉందన్నా, నాకు అవకాశం ఇచ్చిందని పొద్దున 10:30కు మాట్లాడింది. ఏమైందో ఏమో తెలియదు, సాయంత్రం 4:30 5 గొట్టంగా ఉత్తరం పంపింది. మరి ఆ 10:30 నుంచి 4:30 లోపల ఏమైందో నాకెరకలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏం మాయ చేసిండ్రో, ఏం ఆలోచనలు వచ్చినాయో, 4:30కు ఫ్లైట్ ఎక్కిండ్రు, ఢిల్లీ పోయినరు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నేను దయచేసి మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే, ఈరోజు జరుగుతున్న ఎన్నిక సామాన్యమైన ఎన్నిక కాదు, కేవలం ఒక రెగ్యులర్గా రొటీన్గా వచ్చే పార్లమెంట్ ఎన్నిక కాదు. ఈ ఎన్నిక 100 రోజుల అబద్ధానికి 10 ఏళ్ల నిజానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 100 రోజుల అబద్ధానికి 10 ఏళ్ల నిజానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. నేను ఉత్తగానే అంటలేను 100 రోజుల అబద్ధం అని. ఒక్కసారి మీరే చూడండి, మీ ముంగట టీవీలు కూడా పెట్టినాం. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజలకు ఈస్ట్మన్ కలర్ సినిమా చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఓట్లు వేయించుకునేటప్పుడు ఇష్టం వచ్చిన మాటలు చెప్పిండ్రు. ఎన్నికలకు ముందేమో అభయ హస్తం, ఎన్నికలు అయిపోయినాకనేమో భస్మాసుర హస్తం అయిపోయింది, అదే హస్తం. ఇలా ఒక్కసారి చూడండి, రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏమేం చెప్పిండో ఒక్కసారి చూడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమన్నాడు ఆయన ఆనాడు? నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రి అయితేనే ఉన్నా, వెంటనే ఎంబడే మీకు 2 లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా అన్నాడు. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయాలని మా తమ్ముని కోరుతా ఉన్నా. ఉన్నదా వీడియో? లేదా? పెట్టు. నెంబడే 2 లక్షల రుణమాఫీ అనే మాట మనం అడగలే, ఇవ్వాలి అడగలే, డిమాండ్ చేయలే, చేస్తా అన్నాడు. అదేవిధంగా రైతులకు ఏం చెప్పిండు? 500 బోనస్ ఇస్తా, వరికి మద్దతు ధరకు అదనంగా 1800 1850 ఉంటే దాని మీదికెళ్ళి 500 ఇస్తా కింటాల్కు, నేను అధికారంలోకి రాగానే అని నమ్మబలికిండు. కేసీఆర్ వచ్చిందా? డబ్బులు లిక్కర్ అంతా ప్లే కాదు, అవుతుందా కాదా? ఇదందరూ చూడాలి దయచేసి. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నాంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకొని వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు కోనరి, ఎంబడే రుణం తెచ్చుకోనరి, ఎంబడే 2 లక్షల రుణమాఫీ చేస్తా. అయిందా? మార్పు బాగున్నదా? రైతులను అడగాలి మనం. మోసపోయినరు మీరు, ఈ మోసగాని మాటలు నేను గుర్తు చేయాలి. 2 లక్షల రుణమాఫీ అయ్యేనందుకు ఖచ్చితంగా రైతులు దండించాలని నేను కోరుతున్నా. అదేవిధంగా డిసెంబర్ 9 నాడు ఏమన్నాడు? కేసీఆర్ 2000 పెన్షన్లు ఇస్తున్నాడు, నేను 4000 పెన్షన్లు ఇస్తా అన్నాడు. 2000 కాదు 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇద్దరిలో ఒకరికే ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా అని నమ్మబలికిండు. ఆ వీడియో కూడా చూపెట్టాలని కోరుతా ఉన్నా. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు, ఇంట్లో ఉండే మనోడు వచ్చి కాళ్ళు ఒత్తుతాడో కాళ్ళు గుంజుతాడో నాకు తెలియదు, కానీ 2000 అయితే ఇంకా ఆ 2000 కూడా ఎగ్గొట్టిండు సిగ్గులేనోడు. 2000 4000 చెప్తా అన్నాడు. జనవరి నెలలో 2000 కూడా ఎగ్గొట్టినాడు రేవంత్ రెడ్డి, ఇంత పచ్చి మోసగాడు. వడ్లకు
క్వింటాల్కి 500 బోనస్ ఇస్తా అన్నాడు. క్వింటాల్కు నేను రాగానే ఎంబడే 500 బోనస్ పెట్టు, అది కూడా వీడియో పెట్టు. అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400కు కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఒట్లు కొనే బాధ్యత, 2500కు క్వింటాల్ ఒట్లు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా తీసుకొని తినలేము, కష్టమవుతుంది. కానీ 2500 రూపాయలు, 2500 బోనస్, 500 బోనస్ కలిపి ఎంఎస్పి కలిపి 2500. దయచేసి వర్ధన్నపేట నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రతి రైతును అడగాలి, వచ్చిందా 2500, వచ్చిందా 500 బోనస్, వచ్చిందా రాలేదా? 500 బోనస్ వచ్చిందా? 500 బోనస్ వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కోటేయండి, కడియం శ్రీ గారు కోటేయండి. రానోళ్ళు ఖచ్చితంగా సుధీర్ అన్నకు కారు గుర్తు కోటేయమని చెప్పాలి. తులం బంగారం అన్నాడు. ఇక మన ఆడబిడ్డలకు సెంటిమెంటు, 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తాడు లగ్గానికి, కానీ మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఒక్కసారి తులం బంగారం పెట్టు. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే. వచ్చిందా తులం బంగారం? వచ్చిందా తులం బంగారం? ఆడబిడ్డలను అడగాలి, వచ్చిందా? మరి రానందుకేద్దామా కాంగ్రెస్ పార్టీ కూడా సిగ్గు లేకుండా? ఇంకొక మాట కూడా అన్నాడు రేవంత్ రెడ్డి, నెలకు 2500 ఇస్తామా ఆడబిడ్డలకు, 100 రోజుల్లో గ్యారంటీలు అన్ని చేస్తా, నాది గ్యారంటీ మహాలక్ష్మి అన్నాడు. అది కూడా పెట్టు. 100 రోజుల్లో 2500 ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డల దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇక 2,500 పడ్డా ఖాతాలలో? 4,000 పెన్షన్ వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? ఫ్రీ స్కూటీలు అన్నాడు, అవి వచ్చినాయా? ఏది రాలే. కానీ మీరందరు సినిమాలు చూస్తారా? ఇవాళ రేపు సినిమాలలో సీక్వెల్ వస్తున్నాయి. బాహుబలి అనే సినిమా వచ్చింది ఆ మధ్యన. బాహుబలి పార్ట్ 1 వచ్చింది, అటెనక పార్ట్ 2 వచ్చింది. అట్లనే రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో మోసం పార్ట్ 1, ఇప్పుడు మళ్ళా కొత్తగా పార్లమెంట్ ఎన్నికల ముందు మోసం పార్ట్ 2. అప్పుడేమన్నాడు అసెంబ్లీ ముంగట, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ నేను చేస్తా, నేను సంతకం పెడతా అని నరికిండు. ఇప్పుడేమైంది? 100 రోజులు అయిపోయింది, రుణమాఫీ లేదు, మన్ను లేదు. అందుకే ఇవాళ ముఖం చెల్తలేదు కాబట్టి కొత్త డ్రామా ఆడుతున్నాడు. ఏ ఊరికి పోతే ఆ ఊర్లో